మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా. నిజామాబాద్ జిల్లా గుత్పా శివారులో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు స్థలాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ పరిశీలించారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో పరిసర గ్రామాల్లోని రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రంజాన్ వేళ పలుచోట్ల ఇఫ్తార్ విందు నిర్వహించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలం ఖాన్, మెదక్ లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, కరీంనగర్ జిల్లా గంగాధరలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం ఎంపీడీఓ కార్యాలయానికి బీఆర్ఎస్ సర్పంచులు తాళం వేశారు. గ్రామాభివృద్ధికి ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులను అధికార పార్టీ సర్పంచులకే ఇస్తున్నారని వారు ఆరోపించారు. విద్యా ఉద్యోగాల్లో మాలలకు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని ది నేషనల్ అంబేద్కర్ సేన అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిమాండ్లు పరిష్కరించాలని మంచిర్యాలలో సింగరేణి కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల కోసం మెడికల్ బోర్డు నిర్వహించాలని, నూతన బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. మొక్కజొన్నకు క్వింటాకు 2400 రూపాయలు చెల్లించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని తెలిపారు. జనీమా అనే ఇంటర్ విద్యార్థి మృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేయాలని సికింద్రాబాద్ చిలకలగూడలో కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. బాధ్యులను అరెస్టు చేస్తామన్న పోలీసుల హామీతో వారు శాంతించారు. హైదరాబాద్ గట్కేసర్లోని నారపల్లి నందనవరం వద్ద హాష్ ఆయిల్ అమ్ముతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 5 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మోతిలో తల్లి కొడుకు ఒకే రోజు మృతి చెందారు. సంపత్ అనే యువకుడు అప్పుల బాధతో గడ్డిమందు తాగి చనిపోగా కుమారుడి మరణంతో రోధిస్తూ తల్లి మల్లవ్వ గుండెపోటుతో కొప్పుకొలింది. తాగిన కల్లుకి డబ్బులు అడగడంతో ఓ వ్యక్తిని స్తంభానికి కట్టేసిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్లో జరిగింది. స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి శివార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 2 కుటుంబాల్లో విషాదం నింపింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టడంతో హర్షవర్ధన్, నితిన్ అనే 2 ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. అప్పుల బాధ భరించలేక నాగర్ కర్నూలు మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది నుంచి వ్యాపారాల్లో ఆర్థికంగా దెబ్బతిన్న శ్రీనివాస్ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి శివార్లో మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. కారులో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపి బయటకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లి శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 చనిపోయారు. అతివేగంతో ఓ కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా నాచగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా జరిగిన విమాన రథోత్సవం భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.